క్రీస్తునందు పిల్లారా, మీ కష్టార్జితంలో ప్రత్యేక కానుకలు సమర్పించుకుని ఉన్నారు కనుక వారి పేరును చదువుతున్నాను. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. సహోదరుడు శాంతరాజు భార్య సహోదరి యశోదమ్మ 100 రూపాయలు. అలాగే సహోదరుడు చిన్నన్న మనవరాలు నతనయేలు యొక్క కుమార్తె శ్రావణి 500 రూపాయలు. అలాగే చిన్నన్న మనవరాలు నతనయేలు కుమార్తె అక్షర 500 రూపాయలు. అలాగే ప్రభుదాసు పెద్దయ్య సతీమణి అనేటువంటి ప్రభుదాసు పెద్దయ్య గారి సతీమణి చంద్రమ్మ 500 రూపాయలు. వీరంతా కూడా ప్రత్యేక కానుకలు సమర్పించుకొని ఉన్నారు కనుక వీరందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే క్రీస్తునందు ప్రియులారా, జ్ఞాపకార్థ కూడుకుంది. మరి సహోదరుడు ఎలిష గారు మరి చనిపోయి మరణించి మరి మంగళవారానికి 11 రోజులు అవుతుంది కనుక మరి కుటుంబం వారు 11 రోజులు జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేసుకుని ఉన్నారు కనుక మరి మంగళవారం ఎలిష గారి యొక్క గృహం దగ్గర కుమారులు జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేసుకున్నారు కనుక ప్రతి వారు కూడా జ్ఞాపకార్థ కూడికి హాజరు కావాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. వారి కుటుంబ విషయం కూడా ప్రార్థించాలని ప్రభుపేట మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. అలాగే క్రీస్తునందు ప్రియులారా, మరి ఇంతవరకు కూడా మరి దైవజనులు చెప్పారు, మరి మీరంతా కూడా విన్నారు. అయినను కానీ అప్పటి నుంచి వస్తున్నాడు ఈయన. నేను ఇంకా ప్రభువులకు రాకముందు నుంచి పరిచయం చేస్తూనే ఉన్నాడు. మా నాన్న మా అమ్మలకు కూడా మా పరిచయం రైట్ తెలుసు నాకు. కాబట్టి మరి ఆయన పరిచయం నిత్యం ఉంది, ఎంతో ప్రార్థించండి. మరి ఇంతవరకు చెప్పాడు. మొదటి దేని గురించి మాట్లాడాడు? పరిశుద్ధ. రెండవది వాక్యం చదువు. మూడవది అణిగి మెనిగి అత్త కోడలకి అణిగి మెనిగి ఉండాలి. నాలుగవది అది దశమ దేవునికి ఇచ్చుటలు కూడా దారానికి ఇచ్చుట నేర్చుకునండి. నాలుగవది ఐదవది ఏది? నాలుగని చెప్పింది సారు. ఐదో దేని గురించి చెప్పాడు? రైట్. ఎప్పుడు చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయాలి. మంచిది. కాబట్టి ఆదివారం కూడా తప్పించదని చెప్పాడు. ఎన్ని పనులున్నా ఏది ఉన్నా కూడా 6 రోజులు కష్టపడి మనకు దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు కనుక ఆదివారం తప్పించద్దండి దయచేసి. మరి ఉదయకాలపు ఆరాధన ఉంటుంది కనుక వారపు ఆరాధనకు హాజరై తర్వాత మీ కార్యక్రమాలు చూసుకునండి. కాబట్టి మీరంతా కూడా మరి విన్న మాట హృదయాలు ఉంచుకొని దేవుని కొరకు బ్రతకాలని మనం చేస్తున్నాను. అలాగే దైవజనాన్ని పరిచయాన్ని గురించి ప్రార్థించాలని మనం చేస్తున్నాను. అలాగే మీరంతా కూడా మరి వృద్ధాప్యలో ఉన్న వారి విషయం ప్రార్థించండి, గర్భిణీ స్త్రీల విషయం ప్రార్థించండి, మరి ప్రసవించిన వారి విషయం ప్రార్థించండి, దూర ప్రాంతంలో ఉన్న వారి విషయం ప్రార్థించండి, నూతన మందిరం కూడా ప్రార్థించాలని ప్రభుపేట మీకు అందరూ మనం చేస్తున్నాం. తలవంచండి, కాలం ప్రార్థన చేసుకుంటాం. అలాగే దైవజనులు అక్టోబర్లోనూ నవంబర్లోనూ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు దైవజనులు. ఆ మీటింగ్స్ కొరకు మీరు అందరూ ప్రార్థించాలని మనం చేస్తున్నాం. తలవంచండి, కాలం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అనగా జాగ్రత్త వహించాలి. ప్రార్థన భూమిని ఆకాశమును సమస్త సృష్టించి పరిపాలించి పోషించిన గొప్ప దేవుడా, జీవము కలిగిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, నీ మాటలు విలువైనవి నాయన.